నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు పర్యాటక తీరంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏళ్ల తరబడి ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్న దుకాణ యజమానులపై గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి దాడికి తెగబడ్డారు. ఈ మేరకు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడి అసలేం జరిగిందో వివరించారు. నిన్న రాత్రి తీరంలోని దుకాణాల వద్దకు వచ్చిన కొంతమంది వ్యక్తులు యజమానులతో అనవసరంగా వాగ్వాదానికి దిగారు అన్నారు. మేం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ శాంతియుతంగా బతుకుతున్నామని, కానీ నిన్నటి దాడి మమ్మల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. నిన్న సాయంత్రం మన ఇంటి ముందు బస్టాండ్ మైపాడు సెంటర్లో కొంతమంది ఆకతాయిలు బైకుల్లో శబ్దాలు చేయడము, విచిత్రంగా ప్రవర్తించారు. వారు మద్యం సేవించి ఉన్నారు. తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండిందంటే డ్రగ్స్ సేవించి ఉన్నట్టుగా భావిస్తున్నాము. వాళ్ళ ప్రవర్తన ఎంతో వికారంగా ఉండింది. ఆ తర్వాత మేము ఆ హారంలో మోగీయడము, బైకులు మోగీయడం ఇబ్బందికరంగా ఉందని చెప్పే లోపల మమ్మల్ని కొట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆడవారిని దూషించడం జరిగింది. వెంటనే మేము ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడము, వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితిని అనుకూలంగా చేసి ఉదయాన్నే మమ్మల్ని స్టేషన్కి రమ్మన్నారు. మేము ఉదయాన్నే స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చాము. వారు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సానుకూలంగా స్పందించారు. మేము వ్యాపారస్తుల తరఫున ఏం విన్నవించుకుంటున్నామంటే మరోసారి ఇటువంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకుంటే మాకు సంతోషకరంగా ఉంటుంది అని. వారు చేసే చర్యలు, పిల్లలు చేసే చర్యలు అందరికీ ఇబ్బందికరంగా ఉంది అని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. బస్ స్టాండ్లో వ్యాపారస్తులందరికీ ఇబ్బందికరంగా ఇక్కడ ఫాస్ట్ డ్రైవింగ్, విపరీతమైన హార్న్ సౌండ్లు చేసుకుంటా అందరిని ఇబ్బంది కలిగించేటప్పుడు చేస్తూ ఉన్నారు. ఈ విషయంపై ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకునేది ఏంటంటే బస్ స్టాండ్లో మళ్ళీ ఈ విధంగా అందరికి ఇబ్బంది కలిగేటట్టు వాళ్ళు చేసే చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వాళ్ళని అందరూ చూస్తా గమ్ముగానే ఉన్నారు కానీ ఒక్కరన్నా ఆపుతున్నారా? ఒక్కరన్నా మళ్ళీ మా అంగడి మీదకి వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.